ఏంటి ఉసిరికాయలలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలియక ఇన్నాళ్ళు చాలా వేస్ట్ చేసేసాన్నామండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే చెట్లకు చాలా చాలా పెరుక్కొని వచ్చి దంచుకొని తినేసి మిగిలినవి అన్ని వేస్ట్ చేసేసాన్నాము. కానీ ఇప్పుడు దాని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఆయన కువైట్కి వచ్చిన తర్వాత హెయిర్ చాలా ఊడిపోతుంది. ఎందుకు ఏం ఏం ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఉసిరికాయ అని తెలిసింది. ఇంకా మనం ఆగుతామా? అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎంతన్నా ఉన్ని తెచ్చుకొని ఇలా చేసేసుకోవాలని అనిపించింది. ఒక్కసారి వీడియోలు చూసిన తర్వాత ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు అస్సలు నిజంగానే తెలియదండి. ఉసిరికాయ బాడీ మెటబాలిజాన్ని పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుందంట. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అంటారండి ఇది. ఇన్నాళ్ళు వెయిట్ లాస్కు ఇది పనిచేస్తుందని అస్సలు తెలియదు నాకు. విటమిన్ సి ఉంటుందంట ఇందులోనే, ఇమ్యూనిటీని పెంచుతుందంట, శరీరానికి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుందంట, జీర్ణశక్తిని మంచిగా మెరుగుపరుస్తుందంట. ఇది అసలు నాకు తెలియదు ఇన్నాళ్ళు. కాలేయాన్ని శుభ్రపరిచి హెల్దీ లివర్ని చేస్తుందంట. స్కిన్ బ్రైట్నింగ్ అండోయ్, అస్సలు మిస్ చేసుకోవద్దండి లేడీస్ మాత్రం దీన్ని. అసలు స్కిన్ బ్రైట్ వస్తుందంట, హెయిర్ లాస్ అవ్వకుండా యూస్ అవుతుందంట. నాకు ఇన్నాళ్ళు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని అస్సలు తెలీదు. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుందంట. డయాబెటీస్ వాళ్ళకి ఇది హెల్దీ ఫుడ్ అంట. కాలేయాన్ని శుభ్రపరుస్తుందంట ఇది. అస్సలు డయాబెటీస్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి. డైలీ ఒక ఆమ్లా యూస్ చేయడం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. డాక్టర్ సజెషన్ కానీ చాలా చూసినాను వీడియోలలో. నేను డాక్టర్స్ కానీ చెప్తాను అస్సలు మిస్ చేసుకోవద్దండి. కాబట్టి అట్లీస్ట్ మంత్లీ ఒకసారన్నా ట్రై చేయండి. ఒకరోజు ఒకటి పుల్లగా ఉండడం వల్ల తినలేం కదా, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా రోజుకి ఒకటైనా తినేస్తాము. ఉప్పుగా కారంగా పుల్లగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ రోజు ట్రై చేస్తాం. మనము రోజుకి ఒకటన్నా తింటా అంటాము స్నాక్ లెక్క. ఒకసారి దీన్ని ప్రాసెస్ చూద్దాము. మంచిగా నేను ఇక్కడ ఒక 1/2 కిలో తీసుకున్నాను ఉసిరికాయలు. 1/2 కిలో తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఘాట్లు పెట్టుకున్నానండి. దీనికి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 3 గ్లాస్ లేదా పెద్ద గ్లాసులు అయితే 2 గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా ఉడకాలండి. మసిలిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, అందులోనే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము ఇవన్నీ వేసుకొని అన్నీ అంటే కొంచెం లైట్గా 10% వేడిగా ఉన్నప్పుడు ఒక గాజు దాంట్లోకి తీసేసుకొని నీట్గా అదంతా కలబెట్టేసుకొని తర్వాత మూతేసుకొని దాన్ని నాకు తెలిసి ఒక వారము, ఒక 3 days 4 days అట్లీస్ట్ ఒక వారం ఉండివ్వండి. ఊరిన తర్వాత ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్. అస్సలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మంత్లీ మీరు చేసుకోకపోతే అప్పుడు అడగండి. ఒక్కసారి ట్రై చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం అండి. అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తర్వాత ఎవరైనా మిస్ చేసుకుంటామా? కువైట్కి వచ్చిన తర్వాత హెయిర్ చాలా ఊడిపోతుందండి. అందుకే ఇవన్నీ చూసి ట్రై చేస్తాను. నేను హెయిర్కి మాత్రమే చూసుకొని తీసుకున్నానండి. అందుకే ఇలాగా ఇవన్నీ తెలిసిన తర్వాత ఇది మంచి ఫుడ్ అనిపించింది. అందుకే తెచ్చినానండి. బయటికి వెళ్ళినప్పుడు మొన్న తీసుకొని వచ్చినాను. ఒక 1/2 కిలో దినార్ నూస్ పడిందండి. అసలు 450 రూపాయలు మన ఇండియా డబ్బులు. అయినా ఇన్ని బెనిఫిట్స్ తర్వాత మనీ అనేది తక్కువ